అండి ఇదొక హెవీ మగ్గం వర్క్ పెళ్లి కూతురు జాకెట్ చూడండి ఎంత హెవీగా ఉందో. వర్క్ అంతా కట్ వర్క్తో వచ్చింది. కట్ వర్క్ కూడా చిన్న కట్ వర్క్ చూడండి, చూడటానికి బాగుంది కానీ స్టిచ్ చేసేటప్పటికి ఉంటుంది కట్ వర్క్ అన్నది. చూడండి ఫ్రంట్ కూడా హెవీగా వచ్చింది. ఫ్రంట్ కూడా కట్ వర్క్. ఇది ఫ్రంట్ ప్రిన్స్ కటింగ్ ఇచ్చారు కట్ వర్క్ అన్నది. వర్క్ అంతా స్టోన్స్ కుందన్స్తో వర్క్ అన్నది హెవీగా ఉంది. చూడండి హ్యాండ్స్ కూడా చాలా హెవీగా ఉంది. శారీలో వచ్చిన బంచెస్ అన్నది నెమలి బంచెస్ అన్నది ఇక్కడ డిజైన్ అన్నది చేశారు. అంతా స్టోన్స్ కొందంతో హెవీ వర్క్ ఉంది. హ్యాండ్స్ కూడా చూడండి ట్యాజిల్స్ వచ్చినాయి. ఇప్పుడు హ్యాండ్స్కి ట్యాజిల్స్ అనేది మోడల్స్ కదా, చాలా రిచ్గా ఉంది. ఇది కాస్ట్ వచ్చి మినిమం 6000 పడిందని చెప్పారు నాకు. పెళ్లి కూతురికి బ్లౌజ్ కదా, అందుకని బాగా హెవీగా అన్నది చేయించారు. ఇంత చూడండి బ్యాక్ మనం మగ్గం వర్కులు కట్ చేసేటప్పుడు కంపల్సరీ లైనింగ్ ఎలాగుందో అలా కట్ చేసామంటే మనం స్టిచ్ చేయడం అసలు కుదరదు. అందుకని మనం ఒక అరంగుళం దగ్గర ఒక అంగుళానికి ఎక్స్ట్రాగానే ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ దగ్గర మనం పడతాం కదా, ఆ పట్టే గ్యాప్ని కూడా మనం ఈ లైనింగ్ కట్ చేసేటప్పుడే మినాయించుకొని కట్ చేసుకోవాలి. ఆ రకంగా కట్ చేయకపోతే షోల్డర్ అనేది మనకి అడ్జస్ట్ చేయడం చాలా కష్టమవుతుంది. వర్క్ అనేది వన్ సైడ్కి వచ్చేస్తుంది. అందుకని కంపల్సరీ సెంటర్ పార్ట్ మనం లైనింగ్కి కాటు పెట్టుకొని అసలుకి కాటు పెట్టుకొని సెంటర్కి పెట్టుకొని కట్ చేసుకున్నామంటే వర్క్ అన్నది సెంటర్ పార్ట్కి నీట్గా వస్తుంది. ఫ్రంట్కి కూడా చూడండి, నేను ఫ్రంట్కి నెక్ అన్నది తీయలేదు. మనం వర్క్ బ్లౌజులు కట్ చేసేటప్పుడు కంపల్సరీ నెక్ అన్నది తీయకూడదు. తీసామంటే మనకి అడ్జస్ట్ చేయడం కుట్టడం అన్నది చాలా కష్టం అవుతుంది. వర్క్ అన్నది బ్లౌజులకి కంపల్సరీ ఎక్కలు తీయకుండానే స్టిచ్చింగ్ అన్నది చేయాలి. ఈ రకంగా కట్ చేసామంటే వర్క్ బ్లౌజు ఫిట్టింగ్ అన్నది చాలా నీట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.